నమస్తే, మీరు చూస్తున్నది మీకు ఆరోగ్యాన్ని అందించే బీఆర్కే హెల్త్. నేను మీ యాంకర్ కళ్యాణి. మనం రోజు దేంతోటి చూస్తున్నాం? రంగులు, రూపాలు, మనుషులు, ప్రకృతి, ఇవన్నీ మన కళ్ళ ద్వారా. అలాంటి కళ్ళు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. కానీ మనం వాటిని నిజంగా ఎంతవరకు కాపాడుతున్నాం? ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కువగా మనమంతా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల ముందు గడుపుతున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా స్క్రీన్ వాడకం నిత్యవసరమైపోయింది. కానీ దీని ఫలితంగా వచ్చిన మార్పులు మన కళ్ళపై గమనించారా? ఎక్కువసేపు స్క్రీన్ని చలవంచి చూస్తే కళ్ళు బరువుగా అనిపించడం, నలత, మంట లేదా మసకబారిన చూపు రావడం చాలా సాధారణంగా మారిపోయింది. ఇవి చిన్నగా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఉన్న ప్రమాదాన్ని మనం గ్రహించాలి. దీర్ఘకాలంగా స్క్రీన్ని వినియోగించడం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనే సమస్య వస్తుంది. దీనివల్ల కళ్ళు ఎర్రగా మారడం, మరిగినట్టు ఉండడం, ఎప్పటికప్పుడు కన్నీళ్లు రావడం లాంటివి జరగవచ్చు. ఇదే కాదు, ఇప్పుడు పౌష్టికాహారం లోపం వల్ల కూడా కళ్ళకు అవసరమైన విటమిన్ ఏ, సి, ఈ లోపించిపోతున్నాయి. ఇవి తక్కువైతే రాత్రి వేళ చూపు తగ్గడం, డ్రై ఐ వంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి అయితే గ్లాకోమా, క్యాటరాక్ట్, మ్యాక్యులర్ డిజెనరేషన్ లాంటి పరిస్థితులు మొదట్లో చిన్నగా అనిపించినా వదిలేస్తే చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత కంటి పరీక్షలు మరీ అవసరం. ఎందుకంటే గ్లాకోమా అనే వ్యాధి మొదట్లో గుర్తించలేము, కానీ ఇది క్రమంగా చూపును తగ్గిస్తూ పోతుంది. ఏ విధమైన లక్షణాలు లేకుండా దాడి చేస్తే ఈ సైలెంట్ దొంగను ముందే పట్టించుకోకపోతే చాలా బాధలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక మన పిల్లల గురించి చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు వల్ల వారికి చిన్న వయసులోనే కంటి శక్తి తగ్గుతుంది. కొందరికి ఇప్పటికే గ్లాసులు వస్తున్నాయి. ఇది మనం తక్షణం ఆలోచించవలసిన విషయం. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మొదటిగా 20-20-20 రూల్. అంటే ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడాలి. ఇది కళ్ళకు విశ్రాంతినిస్తుంది. అలాగే ప్రతి గంటకు కనీసం 5 నిమిషాల పాటు స్క్రీన్ని దూరంగా ఉంచాలి. ఇంకొకటి, రోజు సరైన ఆహారం తీసుకోవాలి. క్యారెట్, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, బాదం, కివి వంటి పండ్లు కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే బీటా కెటోరిన్, ఒమేగా 3 ఫ్యాటిక్ యాసిడ్స్ వంటి పదార్థాలు కళ్ళకు బలంగా ఉంచుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు ఉండేవాళ్ళు సన్ గ్లాసెస్ వాడడం కూడా చాలా అవసరం. ఎందుకంటే యూవీ రశ్ములు కళ్ళను హానికరంగా ప్రభావితం చేస్తాయి. కొంతమంది అలసట వల్ల లేక బిజీ షెడ్యూల్ వల్ల కళ్ళలో చికాకు ఉన్నా పట్టించుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. చిన్న సమస్య వెంటనే గుర్తించి కంటి వైద్యుని సంప్రదించాలి. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒక్కసారైనా కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కంటి చుక్కలు, డ్రాప్లు మనం సొంతంగా వాడకూడదు. అవి వైద్యుడి సలహా లేకుండా వాడితే లోపలి కంటి కవచంపై ప్రభావం చూపవచ్చు. కొన్ని మందులు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా దీర్ఘకాలంలో కంటికి హాని చేస్తాయి. చివరిగా చెప్పాలంటే, మనం ఎన్నో విషయాలను మన కళ్ళతో చూస్తుంటాం, కానీ మన కళ్ళ ఆరోగ్యం మనం చూసుకోవాల్సిన బాధ్యత. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. స్క్రీన్ టైం తగ్గించండి, ఆహారపు అలవాట్లను మార్చండి, కంటి పరీక్ష చేయించుకోండి. ఇవి చిన్న మార్పులే అయినా దీర్ఘకాలంలో మీ చూపును రక్షించగలవు. ఈరోజు ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యమే వరం, ప్రతి ఒక్కరికి అవసరం. కళ్ళను ప్రేమించండి, వాటిని కాపాడండి. ఈ సందేశంతోనే నేను మీ కళ్యాణి ఈరోజు ఆరోగ్య కార్యక్రమం నుంచి సైన్ ఆఫ్ అవుతున్నా. మళ్ళీ మీ ముందుకు వస్తాం ఇంకో ఉపయోగకరమైన అంశంతో. అప్పటి వరకు కళ్ళతో చూడండి, గుండెతో భావించండి, ఆరోగ్యంగా ఉండండి.